జనసేన మంగళగిరి మీద దృష్టి పెట్టిందా? ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లో కీలక నేతలను పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం వెనక అసలు కారణం ఏంటి? తాజాగా గంజి చిరంజీవి జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయన 2014లో మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. దాదాపు ఆప్కో చైర్మన్గాను ఇతర వ్యవహారాల్లోనూ టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయనకు బదులుగా నారా లోకేష్ అక్కడి నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గంజి చిరంజీవి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. 2024లో వైఎస్ఆర్సీపీ తరపున సీటు ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయన్ని కాదని లావణ్యని తెర మీదకి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ. అక్కడ వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ తర్వాత చిరంజీవి ఇప్పుడు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. అంటే తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఆయన మారుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి గంజి చిరంజీవిని ఏరి కోరి పార్టీ కండువా కప్పి జనసేనలో చేర్చుకోవడం వెనక పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి అన్నది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆయన తెలుగుదేశం పార్టీని వీడేటువంటి సమయంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. నారా లోకేష్కి వ్యతిరేకంగా అనేక రకాల కార్యకలాపాలు నిర్వహించారు. నారా లోకేష్ మీద ఆయన అనేక రకాల విమర్శలు కూడా గుప్పించారు. చేనేత కులస్తులను తీవ్రంగా కించపరుస్తున్నారంటే అన్నట్టుగా నారా లోకేష్ మీద విమర్శలు గుప్పించారు. అలాంటి గంజి చిరంజీవిని నారా లోకేష్కి వ్యతిరేకంగా ఉన్న నాయకుడిని పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకున్నటువంటి తీరు ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేనకి కొంత పట్టుంది. ముఖ్యంగా కాపు కులస్తుల్లో ఆ పార్టీకి విశేషమైన ఫాలోయింగ్ ఉంది. గతంలో ఇప్పటం వంటి గ్రామాల్లో జరిగినటువంటి ఘటనలు అందుకు సాక్ష్యంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేనేత కులస్తులను కూడా దగ్గర చేర్చుకోవడం ద్వారా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జనసేన పట్టు పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉందన్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇప్పటికే చేనేత కార్మికుల్లో జనసేనకు బలమైన నాయకత్వం ఉంది. చెల్లిపల్లి శ్రీనివాస్ లాంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటి కీలక పదవిలో ఉన్న శ్రీనివాస్కి బదులుగా ఆయన స్థానంలో గంజి చిరంజీవి లాంటి నాయకుడిని బాధ్యతల్లోకి తీసుకోవడం వెనక ఆసక్తికరమైనటువంటి వ్యవహారమే కాకుండా నారా లోకేష్కి భవిష్యత్తులో చెక్ పెట్టాల్సి వస్తే గంజి చిరంజీవిని ప్రయోగించాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ప్రస్తుతం ప్రభుత్వంలో అనేక వ్యవహారాల్లో ఇరువురి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాజకీయ విభేదాలకు కూడా దారితీస్తే, రాజకీయంగా కూడా వేరుపడాల్సినటువంటి పరిస్థితి వస్తే, అలాంటి సమయంలో మంగళగిరిలో బలమైన నాయకత్వం తనకు అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే గంజి చిరంజీవి లాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుని తన పార్టీకి పునరుత్తేజం కల్పించాలన్నటువంటి లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో జనసేనకి వ్యతిరేకంగా నారా లోకేష్ పావులు కదుపుతున్నారు. సానా సతీష్ లాంటి వాళ్ళని అక్కడ రాజ్యసభకు పంపించడం ద్వారా పవన్ కళ్యాణ్ జనసేనకు పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడలో కాపు నేతను పోటీగా దింపడానికి నారా లోకేష్ ఎత్తులు వేస్తుంటే, మంగళగిరిలో చేనేత కులస్తుడిని నారా లోకేష్కి పోటీగా నిలబెట్టే ప్రయత్నానికి పవన్ కళ్యాణ్ ఒడిగట్టినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలని స్పష్టంగా తెల్లం చేస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమైనప్పటికీ దానికి తగ్గట్టుగా సన్నద్ధమై ఉండడానికి అనుగుణంగా ఇలాంటి అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఏమైనా జనసేన వర్సెస్ టీడీపీ, అందులోనూ పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్ అన్నట్టుగా మారుతున్నటువంటి ఈ పరిణామాలు గంజి చిరంజీవి లాంటి వాళ్ళకి అవకాశంగా మారినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది, ఏ రీతిలో మళ్ళుతుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.